ఆలోచిద్దాం. కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థన చేసుకుని మనం నేరుగా వాక్యంలోకి వెళ్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మరొకసారి మీ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మీ పిల్లలమైన మాకందరకు మీరు ప్రసాదించిన ఈ అమూల్యమైన సమయానికై మీకు కృతజ్ఞతలు. దేవా, గొప్ప జ్ఞాన సంగతిని ఆయన మీరు మాకు నేర్పించారు. మా బ్రతుకునకు అవసరమయ్యే మరొక మంచి విషయాన్ని మేము మీరు రాయించిన గ్రంథం నుండి నేర్చుకోబోతుండగా వింటున్న మీ పిల్లలందరి మనోవేత్రములను వెలిగించండి. చెబుతున్న మాకును సమయోచితమైన జ్ఞానము నిమ్మని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పిల్లారా, మీరు ఇన్సూరెన్స్ చేసిన వాళ్ళు ఎంతమంది చేయలేదు? ఓ, చాలా మంది చేస్తారు. చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఎంతమంది? ఏమండి, ఇన్సూరెన్స్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామందే ఉంటారు. మనందరికీ ఇన్సూరెన్స్ అంటే చాలా ఇష్టం, కొందరికి భయం కూడా, చిరాకు. అందరూ ఇష్టపడరు ఇన్సూరెన్స్ని. మరి ఏదో లైఫ్ ఇన్సూరెన్స్ అని, లేకపోతే మామూలు ఇన్సూరెన్స్ అని రకరకాల అంశాలు, ఇన్సూరెన్సులు ఈ లోకంలో ఉన్నప్పుడు దీనిని ఒక దైవ సంబంధమైన విషయముగా చెప్పవలసిన అవసరత ఏర్పడింది. లైఫ్ ఇన్సూరెన్స్ లేదా జీవిత బీమా అనేది, దానికి బైబిల్కు సంబంధం ఏమిటి అసలు? ఎందుకు పాఠ్యాంశంగా మనం దీన్ని చేర్చి చెప్పుకోవాల్సి వస్తుంది? ఆలోచిద్దాం. మనం దీనికు బైబిల్కు ఏమైనా సంబంధం ఉన్నదా? ఇన్సూరెన్స్ అనగానే తెలుగులో బీమా అంటారు. వినండి అమ్మా, మాట్లాడకండి ఇక, వినండి అందరూ. బీమా అంటారు. బీమా బీమా అనగా ఆకస్మికంగా సంభవించు ఆపదలు, సంఘటనల నుండి కానీ ఇతర ప్రమాదాల నుండి కానీ కొంతవరకు ఆర్థికంగా తేరుకొనుటకు ఉపయోగించు న్యాయసమ్మత పూచీదారు విధానము. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఆకస్మికంగా సంభవించు ఆపదల నుండి, సంఘటనల నుండి కొంతవరకు ఆర్థికంగా తేరుకోవడానికి, పూర్తిగా కాదు, కొంతవరకు ఆర్థికంగా తేరుకోవడానికి ఉపయోగించు న్యాయసమ్మతమైన పూచీదారు విధానము అంటారు ఇన్సూరెన్స్ను, అనగా బీమా. బీమా అనగా, భీమా అనగా, ఈ రెండిటికి అర్థాలు ఒకటే, గమనించండి. అనేక బీమాలు ఈ రోజున మన నార్మల్ లైఫ్లో అమలులో ఉన్నాయి, మనందరికీ తెలుసు. జీవిత బీమా, ఆరోగ్య బీమా, వాహనాలకు బీమా, పంటల బీమా, సరుకు బీమా. సరుకులకు, గిడ్డంగిలో సరుకు ఉందనుకోండి, గొడౌన్లో సరుకు ఉంటే వాటికి బీమా చేస్తారు, జీవితానికి బీమా చేస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ అంటారు, ఆరోగ్యానికి బీమా చేస్తారు. ప్రయాణాల బీమా, సరుకును ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం, ట్రాన్స్పోర్ట్ చేసే సరుకు కూడా బీమా చేస్తారు. మీకు ఒక విషయం తెలుసా అండి? మన విమానాల్లో ఇంటికి వెళ్తుంటాం కదా, మన మీద కూడా కొన్ని బీమా కంపెనీలు బీమా చేస్తాయి. వాళ్ళు ఒకవేళ ఆకస్మికంగా మన ఫ్లైట్ యాక్సిడెంట్ లాంటిది ఏదో జరిగింది, అప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేసి వాళ్ళు కొంత తీసుకుని మనకు కొంత ఇస్తారు. మనకు తెలియదు ఆ సంగతి, అది టికెట్లోనే ఇన్క్లూడ్ అయి ఉంటుంది, ఫ్లైట్ టికెట్లో. ఇలా ఎన్నో విధాలైనటువంటి బీమాలు నేటి సమాజంలో అమలులో ఉన్నవి. ఇకపోతే ఈ బీమాలన్నిటిలోకి అత్యంత ప్రధానమైనది జీవిత బీమా, లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు. మనకు లైఫ్ ఇన్సూరెన్స్ అనగానే టక్కున గుర్తొచ్చేది ఏదండి? ఎల్ఐసి. ఇంకా ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటారు కదా ఇండియాలో, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. వెరీ గుడ్. ఇంకా ఎల్ఐసి అనగానే మనకు గుర్తొచ్చేది, ఆలోచించండి, ఎల్ఐసి ఏజెంట్. ఎల్ఐసి ఏజెంట్ ఎల్ఐసి ఏజెంట్ కానీ ఎదురు పడ్డాడా అటు ఇటు పారిపోతామండి మనం. ఎందుకంటే పట్టుకున్నారా
ఇంకా వదలరు, విడిచిపెట్టరు, ఇంకా బంకలాగా అలా అంటుకుని పీకేస్తారు. ఒక పాలసీ తీసుకోండి, ఒక పాలసీ తీసుకోండి, ఒక పాలసీ తీసుకోండి అంటూ. ఇకపోతే మన దేశంలో పేరెన్నిక గన్న ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, పీర్లెస్ ఉంది, ఎత్తేసారా? పీర్లెస్ అని ఒకప్పుడు ఉండేది, ఓరియంటల్ ఇన్సూరెన్స్, ఇంకా చాలా రకాలైనటువంటి ఇన్సూరెన్స్లు ఉన్నాయి మనకు తెలుసు. కువైట్లో కూడా వార్బా ఇన్సూరెన్స్ అని, తకాఫుల్ ఇన్సూరెన్స్ అని చాలా ఇన్సూరెన్స్లు ఉంటాయి. షూన్ వీసాల వాళ్ళు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయవలసిందే. తెలుసా మీకు ఈ సంగతి? బయట కమ్మలు కుట్టించుకునే వాళ్లకు ఈ విషయం అర్థమవుతుంది. 48 దినాల్లో 52 దినాల్లో ఇప్పుడు ఈ కువైట్లో ప్రతి ఒక్కరూ ఖాదిములు కాకుండా షూన్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఇన్సూరెన్సు చేయవలసిందే. జీవిత బీమా అంటే ఏమిటి అసలు? వీటన్నిటిలోకి జీవిత బీమా అత్యంత ప్రధానమైనది అని మనం చూసాం కదా. అసలు జీవిత బీమా అంటే ఏమిటి? జీవిత బీమా అనగా నిర్ణీత కాలంలోపు తాను మరణిస్తే తాను సూచించిన వ్యక్తికి కొంత సొమ్ము చెల్లించడానికి ఏర్పాటు చేసుకొనిన ఒక విధానము. అర్థమైందా అండి? నిర్ణీత కాలంలోపు 10 ఏళ్ళకు ఉంటుంది బీమా. ఈ 10 ఏళ్లలోపు ఇన్సూరెన్స్ చేసిన నేను కనుక మరణిస్తే నేను నామినీగా ఎవరినైతే సూచించానో వారికి కొంత సొమ్ము చెల్లించాలి. దానికి గాను సదరు వ్యక్తి, ఒకవేళ నేను ఇన్సూరెన్స్ చేస్తే ఆ సొమ్మును వాయిదాల రూపంలో ఇన్సూరెన్స్ కంపెనీకు చెల్లించవలసి ఉంటుంది. ప్రీమియం అంటారు కదండి, 3 నెలలకు 6 నెలలకు తిన్నా తినకపోయినా ముందు ఇన్సూరెన్స్ కడుతూ ఉంటాం. వెరీ గుడ్. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను నేను, ఇన్సూరెన్స్ ఎందుకు చేయాలి? చేసిన వాళ్ళు చెప్పండి, చేతులు ఎత్తారు కదా ఇందాక. ఇన్సూరెన్స్ ఎందుకు చేశారు? ఎందుకు చెయ్యాలి? ఆలోచించండి. దేవుని పిల్లలారా, ఇన్సూరెన్స్ ఎందుకు చెయ్యాలి అని మనం ఏజెంట్ని అడిగామనుకోండి, ఎంత మాట అన్నారండి. మీ మీద మిమ్మల్ని నమ్ముకుని ఒక ఆవిడ వచ్చింది. ఎవరావిడ? భార్య. కొంతమంది ఆవిడని పెళ్లి చేసుకోవడంలో మీకు కొంతమంది పిల్లలు పుట్టారు. అనకూడదు అంటే నేనేదో అవుతుందని నేను అనట్లేదండి. ఒకవేళ ఏముంది, ఏం చెప్పగలం? ఏదన్నా జరగచ్చు. ఈవేళ రోజులు బాగలేదు అసలే. రేపు ఏదన్నా జరిగింది అనుకోండి, మీకు అంటే జరుగుతుంది అన్నది నా ఉద్దేశం కాదు. ఒకవేళ ఏదన్నా జరిగిందనుకోండి, మీ వాళ్ళందరూ ఏమైపోతారు? మిమ్మల్ని నమ్ముకున్న మీ భార్య, మీ గర్భాన పుట్టిన మీ పిల్లలు రోడ్డున పడిపోతారు కదండి. రోడ్డున పడిపోతారు. వాళ్ళకి ఎవరు భరోసా? మీరా చచ్చిపోయారు, మీ దారి మీరు చూసుకున్నారు. పిల్లలు ఏమైపోవాలి? అనాథలుగా మిగిలిపోవాలి. వాళ్ళ చదువుల మధ్యలో ఆగిపోతాయి. నీ భార్య ఎలా కాలం వెళ్ళదీస్తుంది? ఆమె చదువులేదు, బయటికి వెళ్ళి పని చేసుకోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మీ కుటుంబం అల్లకల్లోలం అయిపోతుంది మీరు కనుక ఏమైనా అయితే. కాబట్టి నా మాట విని ఒక్క పాలసీ చేయండి. మనం అందరం ఇలా ఆలోచించే మన కుటుంబం ఏమైపోతుందన్న బాధతోనే ఇన్సూరెన్స్ చేశాం. ఇన్సూరెన్స్ గురించిన ఇంటర్వ్యూలో ఇన్సూరెన్స్ ఆ మేనేజర్ ఆయన ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. అసలు ఇన్సూరెన్స్ ఎందుకు చేయాలి? మనకు 99% తప్పులు మనం తెలియక చేయమమ్మా, తెలిసే చేస్తాం. కానీ అవసరాలను బట్టి. ఇప్పుడు ఇన్సూరెన్స్ అవసరం అని మనకు తెలుసు, కానీ ఎంతమంది చేస్తున్నారు? చేయరు. ఎందుకంటే అది డిలేలో ఉంది కదా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను సిన్సియర్గా ఉంటానన్న మాట ఇవ్వగలను, ప్రేమగా ఉంటానన్న మాట ఇవ్వగలను, కానీ రేపు బతుకుంటానన్న మాట ఇవ్వగలనా? నో. కానీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వగలనన్న మాట ఇవ్వగలను. ఇన్సూరెన్స్ ఒకవేళ ఉన్నా లేకున్నా అది నాకు నా కుటుంబానికి మంచిదని. అది నేను 2 రోజులు ఊరు వెళ్తే మా ఇంట్లో 2,000 ఇచ్చి వెళ్తా, 10 రోజులు ఊరు వెళ్తే 7,000 ఇచ్చి వెళ్తా, 4 రోజులు ఊరు వెళ్తే 20,000 ఇచ్చి వెళ్తా. పర్మనెంట్గా పోతే ఎంత ఇచ్చిపోవాలి? అదే ఇన్సూరెన్స్. ది గ్రేట్ లైన్ అనుకోవచ్చు సార్ ఇది నిజానికి.
ఎందుకంటే ప్రేమ అనే దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మళ్ళీ డబ్బే కావాలని ఇందాక మాట్లాడుకున్నాము, కానీ దట్ ఈస్ ఈక్వల్ టు అన్నది ఆన్సర్ రాలేదు, ఇప్పుడు వచ్చింది. చూసారు కదా, ఆ ప్రేమని ఇప్పుడు మన తల్లిదండ్రులన్నా ఎవరన్నా, మన తల్లిదండ్రులకి మనమన్నా లేకపోతే కోడళ్ళు కొడుకులు ఎవరు ఉంటారో మన తర్వాత మన ఇంట్లో మన పిల్లలు, వీళ్ళందరికీ మనం ఏ తీరుగా మన ప్రేమను అందించగలుగుతాము అని అంటే ది బెస్ట్ థింగ్ అంటే ఇదే అనమాట. మనము ఎప్పుడు పోతామో చెప్పలేము, కానీ మనము ఆదా చేసిన దాంట్లో మనం పాలసీలు తీసుకున్న దాంట్లో, పాలసీ అంటే ఈ పాలసీ ఆ పాలసీ నాకు తెలియదు, నాకు అవన్నీ సంబంధం లేని విషయాలు, కానీ మనము ఏదైతే ఎన్కేసి మన సెక్యూరిటీ కోసం అని ఏదైతే పెట్టుకున్నామో ముందు ముందు, అదే ఆ లాస్ట్ 20 years కోసం, అవి మనం ఉన్నా లేకున్నా అనుభవించినా అనుభవించకున్నా, అనుభవిస్తే ఓకే హ్యాపీ, మనము హ్యాపీగా ఉన్నట్టే కదా, మనమన్నా సుఖపడ్డాం. లేదు కాదు కూడదు అని అంటే నెక్స్ట్ జనరేషన్ అన్నా హ్యాపీగా ఉంటుంది. సో అక్కడ అంతకన్నా మనశ్శాంతి ఉంటుందా ఆ ఆత్మకి, అంతేనా సార్? అంతే అంతే. సో మీరు గుడికి అలవాటు ఉందా మీకు? సార్ తప్పకుండా. గుళ్ళకి వెళ్తే ఎంతసేపు ఉంటారు? కష్టమైన క్వశ్చన్. పావు గంట, అరగంట జనరల్గా. గుళ్ళకి వెళ్ళే ముందు చెప్పులు ఎక్కడ పెడతారు? బయట స్టాండ్లో. స్టాండ్లో ఎంత ఇస్తారు? 5 రూపాయలు. రేట్లు పెరిగినాయి, వాళ్ళు కూడా పెంచారు కదా. అవును సార్. అంటే గుడ్ స్టాండ్లో పెట్టకుండా బయట పెడితే మీ చెప్పులు పోవచ్చు పోకపోవచ్చు, అయినా రిస్క్ ఎందుకని మీ సెకండ్ హ్యాండ్ చెప్పుల్ని పావు గంట కోసం 5 రూపాయలు పెట్టి ఇన్సూరెన్స్ చేయించి గుళ్ళోకి వెళ్తున్నారు కదా. మరి సెకండ్ హ్యాండ్ చెప్పులకి ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు కదా, మరి మనకి ఇన్సూరెన్స్ అవసరం లేదా కదా? చెప్పుల కంటే హీనమైందా జీవితం? చెప్పులకే మనం ఇన్సూరెన్స్ చేస్తున్నాం కదా, మరి మనకి ఇన్సూరెన్స్ అవసరం లేదా అంటున్నాడు. సో ఇవన్నీ వింటుంటే మనకి ఏమనిపిస్తుందంటే ఇన్సూరెన్స్ అవసరం. నెక్స్ట్, No, God, no, not now. रिया अपने क्लास के बाहर वेट कर रही होगी, ढूंढेगी मुझे. रिया और रोहन को सुबह बाय भी नहीं बोला. रोहन को प्रॉमिस किया था उसका मैच अटेंड करूंगा. और मीरा अकेले, बच्चों का ध्यान, उनकी पढ़ाई, बस अगर कुछ वक्त मिल जाए तो मैं सब संभालूंगा. प्लीज. When you go through an emergency, so does your family. Get insured now. Later may be late. అర్థమైందండి? బస్సులో వెళుతున్నాడు, సడన్ బ్రేక్ కొట్టాడు, ఏదో మొత్తానికి యాక్సిడెంటే. క్షణంలో అతనికి వచ్చిన ఆలోచనలు, ఓ గాడ్ అన్నాడు, భగవాన్ ఒక్క ఛాన్స్ ఇవ్వు. చెల్లెలుంది, పెళ్లి కావాల్సిన చెల్లెలుంది, భార్య ఉంది, తను ఒంటరిదైపోతుంది, బిడ్డలున్నారు, వాళ్ళు అనాథలైపోతారు. ఒకసారి నువ్వు నాకు ఛాన్స్ ఇస్తే నేను వీళ్ళందరినీ కూడా నేను సంభాలుతాను, అంటే నేను చూసుకుంటాను కొంతకాలం, ఈ ఒక్కసారికి బ్రతికించు అని ఆ ఒక్క సెకండ్లో అతని మనసులో ఎన్నో ఆలోచనలు. నీకు ఏదన్నా ప్రమాదం సంభవిస్తే మొట్టమొదట నువ్వు ఆలోచించవలసింది ఎవరి గురించి అంటే నీ ఫ్యామిలీ గురించి. వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళు రోడ్డున పడిపోతారు. కాబట్టి ఇన్సూరెన్స్ చేయండి. నెక్స్ట్, कौन हो आप? यमराज। यमराज, तुम्हारा टाइम खत्म हो गया। यमराज प्लीज मुझे छोड़ दो. मेरे घर वालों का क्या होगा? बहन की शादी, बेटी की पढ़ाई, घर का खर्चा, गाड़ी की EMI. क्यों? टर्म इंश्योरेंस नहीं लिया तुमने? भूल गया. हमें policybazaar.com पे 1 करोड़ का टर्म इंश्योरेंस सिर्फ ₹680 महीने में मिल रहा है. वो भी नहीं ले पाया तू. तुम जैसे लोग हैं जो अपने परिवार का ध्यान नहीं रखते. अब भुगतो. चलो खड़ो, चलो भैया, टाइम रहते टर्म इंश्योरेंस करवा लो policybazaar.com पे. अस्पताल में चप्पल पहन के घूमेगा. चल. అర్థమైంది కదండి? చచ్చిపోయాడు, యమధర్మరాజు కళ్ళ ముందు కనిపించాడు. ఏంటి నన్ను తీసుకుపోవడానికి వచ్చావా? నాకు చెల్లి ఉంది, చదువుతున్న పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నారు, అదేంటి నువ్వు ఇన్సూరెన్స్ చేయలేదా అని అడుగుతాడు. నేను మర్చిపోయాను సార్, తెలివి తక్కువ పనులండి, నోరు మూసుకుని పదాన్ని తీసుకెళ్తున్నాడు. దేవుని పిల్లారా,
నైస్, వెరీ గుడ్. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం వీటన్నిటిలోనూ మనం గమనించవలసింది, అసలు ఎందుకు ఈ పాఠాన్ని చెబుతున్నాం, ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఎందుకు చూపించవలసి వచ్చింది. ఈ అడ్వర్టైజ్మెంట్స్లో ఉన్నటువంటి ఈ సారాంశాన్ని అంతటినీ కనుక మనం గమనించినట్లయితే, మీ కుటుంబ క్షేమం కొరకు, మీ కుటుంబ పరిరక్షణ కొరకు, వారి పోషణ కొరకు మీరందరూ ఇన్సూరెన్స్ చేయండి, మీ జీవితానికి ఇన్సూరెన్స్ చేయండి అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. వెరీ గుడ్. ఇన్సూరెన్స్ చేయడం చాలా అవసరం అండి. ఎందుకంటే మనం పోతే మన కుటుంబం వీధిన పడిపోతుంది, రోడ్డున పడిపోతారు. వాళ్ళని ఎవరు చూస్తారు? వాళ్ళని పెంచేదెవరు? వాళ్ళని పోషించేదెవరు? అందుకే మనం ఇన్సూరెన్సు చేయాలి. వెరీ గుడ్. జీవిత బీమా అంటే ఒక ధీమా అంటారండి. జీవిత బీమా మనిషికి అభయాన్ని ఇస్తుంది. అభయము, బీమా అంటే అభయము. బీమాకు ఉన్నటువంటి మరొక అర్థము రక్షణ. నీ కుటుంబానికి రక్షణను అందిస్తుంది, రక్షిస్తుంది నిన్ను. వెరీ గుడ్. దేవుని పిల్లారు, ఇన్సూరెన్స్ చేసిన తర్వాత ఒక 10 లక్షలకు, 15 లక్షలకు, 20 లక్షలకు ఇన్సూరెన్స్ చేశాడు ఒక యజమాని, ఒక కుటుంబ యజమాని. హ్యాపీగా రిలాక్స్ అయి పడుకుంటాడండి. ఇక నేను పోయినా నా కుటుంబానికి వచ్చిన ఢోకా లేదు, ఇబ్బంది లేదు, వాళ్ళందరూ ప్రశాంతంగా బ్రతుకుతారు. చూపిస్తాడు భార్యకు, ఏమే ఇదిగో నేను పోయినా కానీ మీరందరూ హ్యాపీగా. అవేం మాట్లాడండి, మీకన్నా మాకు డబ్బు ముఖ్యమా అంటుంది పైకి. మీకన్నా మాకు డబ్బు ముఖ్యమా అంటారు. పిల్లలకు, నాన్న ఇదిగోరా ఇన్సూరెన్స్ చేశాను నేను ఇన్ని లక్షలకు, నేను పోయినా కానీ మీ చదువులకు కానీ ఇతరత్ర కార్యక్రమములకు కానీ ఎటువంటి ఆటంకము వాటిల్లదు, మీరందరూ క్షేమంగా ఉండొచ్చు. అవే మాటలు నాన్న, మీరు లేకుండా డబ్బుండే ఏం ప్రయోజనం చెప్పండి, డబ్బు మనుషులను ఇవ్వగలదా అని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇవి రెగ్యులర్గా మన ఇళ్లలో జరిగే సంభాషణలు. వెరీ గుడ్. తన కుటుంబం ఏమైపోతుందో, తన బిడ్డలు ఏమైపోతారో, తనను నమ్ముకుని తన మీద ఆధారపడుతున్న వాళ్ళు ఏమైపోతారో అనే బాధతో, చింతతో, బెంగతో, వాళ్ళకి ఏదో ఒక ఆధారం నేను చూపించి వెళ్ళిపోవాలి, వాళ్ళ బ్రతుకు ఒక రక్షణ కల్పించి నేను వెళ్ళిపోవాలి అని ప్రతి తండ్రి ఆలోచిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఒక్క విషయం గమనించండి. భీమా, జీవిత భీమా తన జీవితానికి చేశాడు. తను పోతే తన పిల్లలు ఏమైపోతారో, తన కుటుంబం ఏమైపోతుందో అనే ఆలోచనతో జీవిత బీమా చేసిన వాడు పోతే అసలు వీడేమైపోతాడు? ఎన్ని లక్షలు చేశారు బీమా? 25 లక్షలు. పోయాడు, 25 లక్షలు వచ్చేసాయి. నువ్వు పోయావు, నీ భార్య, నీ పిల్లలు ఎటువంటి జీవితం గడుపుతున్నారో నువ్వు చేసిన ఇన్సూరెన్స్ డబ్బులతో ఆనందకరమైన, సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. నువ్వు పోయినందుకు ఎంతకాలం ఏడిచారు? కొంతకాలమే. మహా అయితే 1 సంవత్సరం ఏడిచాను. 2వ సంవత్సరానికి మర్చిపోతాను. మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తాడు నాన్న ఎప్పుడు గుర్తొస్తాడు? సంవత్సరికానికి గుర్తొచ్చి ఫోటోకి కన్నీటితో ఒక దండేసి, నిజంగా మా వారు చేసిన ఇన్సూరెన్స్ వల్ల ఈ రోజున మేమందరము ఎంతో, ఆయన లేరు అన్న ఒక్క లోటు తప్ప మరే లోటు లేకుండా మేము జీవిస్తున్నామండి. నిజంగా మా వారి ఆత్మ శాంతిస్తుంది మా బ్రతుకులను చూసినప్పుడు. దేవుని పిల్లలారా, ఇన్సూరెన్సులు చేసిన మీరందరూ ఆలోచించండి. ఇన్సూరెన్సులు చేయాలనుకుంటున్న మీరందరూ గమనించండి. మీరు చేస్తున్న ఇన్సూరెన్స్ వల్ల లాభం పొందుతున్నది ఎవరో తెలుసా? అసలు ఇన్సూరెన్స్ చేసేటప్పుడు చేస్తున్న వాళ్ళు ఆలోచించనిది ఎవరి గురించో తెలుసా? తమ గురించి. పోతున్నవాడు ఏమవుతున్నాడు? పోయిన తర్వాత వాడి స్థితి ఏమిటి అసలు? భార్యా బిడ్డలు క్షేమంగానే ఉన్నారు,
పోయినవాడు క్షేమంగా ఉన్నాడా? ఏమంటే ఆలోచించారా ఎప్పుడైనా ఎవరైనా? నాన్న, మా క్షేమం కోసం నువ్వు పాలసీ చేశావు, ఏమండి మా కొరకు, మా కుటుంబం, మా శ్రేయస్సు కొరకు మీరు పాలసీ చేశారు కదా, పోయిన తర్వాత అసలు మీ పరిస్థితి ఏంటండి అని ఎప్పుడైనా భార్యలు భర్తలను అడిగారా అండి? మీ పిల్లలు మిమ్మల్ని అడిగారా అండి ఇన్సూరెన్స్ చేసిన తర్వాత? నాన్నగారు, ఈ డబ్బుతో మేము బాగానే ఉంటాము, పోయిన తర్వాత మీరేమైపోతారండి, అసలు మీరెక్కడికి పోతారు, మీరు ఎలా బ్రతుకుతారు? దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఒక ముఖ్యమైన విషయాన్ని ఆలోచించాలి మనమందరం. బాగా గమనించండి. ఈ రోజున మనుషులందరూ ఇన్సూరెన్స్ చేస్తున్నారు అనగా తమ కుటుంబానికి ఒక భరోసా, ఒక ధీమా కల్పిస్తున్నారు. తమ కుటుంబాన్ని ఒక రక్షణ ఛత్రంలో ఉంచుతున్నారు. ఆర్థికపరమైన రక్షణను, భరోసాను కల్పిస్తున్నారు. సంతోషమే, కథను అనట్లేదు, అవసరమైనదే. అయితే మనిషి అనగానే కేవలము శరీరము మాత్రమే కాదు. మనిషి అనగానే కేవలము శరీరము మాత్రమే కాదు, శరీరాన్ని నడిపించే మరొకటి ఉన్నది, అదే ఆత్మ. మనుషులు కేవలం శరీరం వరకు మాత్రమే ఆలోచించి ఇన్సూరెన్స్ చేసి తన కుటుంబం బాగుంటుందని సంతృప్తి పడిపోతున్నాడే తప్పించి, తనలో ఆత్మ ఉంది, ఆత్మ వెళ్ళిపోతోంది ఎక్కడికో, అక్కడికి వెళ్ళిన తర్వాత నా స్థితిగతులు ఎలా ఉంటాయి అన్నది మాత్రం ఆలోచించలేకపోతున్నాడు. బైబిల్లోనికి వెళదాం ఒకసారి. అసలు దేవుడు ఏమంటున్నాడు వీటి గురించి? ఇన్సూరెన్స్ అనగానే రక్షణ, ఇన్సూరెన్స్ అనగానే ధైర్యము, భీమా, ఒక ధీమా అంటున్నారు. అసలు మనిషి ఇన్సూరెన్స్ చేయించుకోవలసింది దేనికి? ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. మన్నైనది మట్టిలోంచి వచ్చినది అనగా శరీరము. ఈ దేహాన్ని దేవుడు మట్టి నుండి తయారు చేశాడు. చావుతో, మరణముతో, వినండి సార్, ఇటువైనా నా సీలింగులు, ఏసీలు, లైట్లు, ప్రొజెక్టర్లు అన్నీ బాగానే ఉంటాయి. ఎవ్వరు వీటిని చూడాల్సిన అవసరం లేదు. వీటి సంగతి మేము చూసుకుంటాం, మీరు ఏం టెన్షన్ పడకండి. మీరు వాక్యం మీద దృష్టి పెట్టండి. మీరు వచ్చింది ఏసీలు చూడడానికి కాదు, దిక్కులు చూడడానికి కాదు, బయటికి వెళ్ళి సిగరెట్లు కాల్చుకోవడానికి కాదు, మాటలు వినడానికి. మీ బ్రతుకు పరమార్థం ఏమిటో, జన్మ ఉద్దేశం ఏమిటో, మరణం తర్వాత ఏమైపోతామో, ఎటువంటి స్థితిగతులు మనకు ఉంటాయో తెలుసుకుని ఇప్పుడే జాగ్రత్త పడకపోతే ఇన్సూరెన్స్లు మన వెనకోళ్ళని కాపాడతాయి, మనల్ని కాపాడలేవు. మన్నైనది మట్టిలోంచి దేవునిచే తయారు చేయబడిన ఈ మానవ దేహం వెనుకటి వలనే మన మరణముతో తిరిగి మట్టిలోనికి వెళ్ళిపోతుంది. పూడ్చిపెట్టేస్తే, కాల్చేస్తే అగ్నిలో కలిసిపోతుంది, పంచభూతాలలో మిళితమైపోతుంది దేహము. కానీ ఆ దేహాన్ని నడిపించే ఆత్మ, దేహాన్ని నడిపిస్తున్న ఆత్మ, జీవింప చేస్తున్న ఆత్మ, దాని దయచేసిన దేవుని యొద్దకు అంటున్నాడు. దాని దయచేసిన దేవుని యొద్దకు మరల వెళ్ళవలసి ఉన్నది. మట్టి నుంచి వచ్చింది, మట్టిలోనికి వెళ్ళినప్పుడు దేవుని దగ్గర నుంచి వచ్చింది, దేవుని దగ్గరకు వెళ్ళాలి. ఏమిటి దేవుని దగ్గర నుంచి వచ్చిందని చూస్తే ఆత్మ అంటున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే నీ దేహాన్ని జీవింప చేస్తోంది. ఆత్మ లేని నాడు శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఎందుకు పనికిరానిది. ఆత్మయే జీవింప చేయుచున్నది. ఈ రోజున ఈ శరీరం, నేను మాట్లాడుతున్నానంటే నా చేతులు కదులుతున్నాయంటే, నా నాలుక కదులుతోందంటే, నా దవడ పైకి కిందకి కదులుతోందంటే కారణము లోనున్నటువంటి ఆత్మ కదిలింప చేస్తోంది ఈ దేహాన్ని అంతటినీ కూడా. ఆత్మయే జీవింప చేయుచున్నది. ఈ శరీరము ఎందుకు పనికిరానిది అంటున్నాడు.
అంటే శరీరము కన్నా ఆత్మ అత్యంత ప్రాముఖ్యమైనది, అత్యంత ప్రశస్తమైనది, అత్యంత అవశ్యమైనది, ఎంతో జాగ్రత్త తీసుకోవలసినది. ఎందుకంటే మరణానంతరం ఆత్మ వెళ్ళేది అగ్నిగుండానికి. మనిషి ఈ శరీరాన్ని వదిలిన వెంటనే ఆత్మ వెళ్ళి పడిపోయేది పాతాళ లోకములో. మత్తయి సువార్త 25వ అధ్యాయము 30వ వచనం. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి తోసివేయండి. అక్కడ ఏడుపు. ఎక్కడ? పాతాళ లోకంలో ఏడవటం. ఎక్కడికి తోయమంటున్నాడు? ఎక్కడ తోసేయమంటున్నాడు? వెలుపటి చీకటిలోనికి తోయండి. అక్కడ ఏముంటుందంటే ఏడుపు, పండ్లు కొరుకుటయు ఉండును. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకమున పురుగు చావదు, అగ్ని ఆరదు. భగభగ మండే అగ్నిగుండంలోనికి మనిషి మరణానంతరం శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మగా వెళ్ళి పడిపోతాడు. ఎవ్వడు ఆపలేడు దీన్ని. ఏ వైద్యము ఆపలేదు దీన్ని. ఏ జ్ఞానము నిలువరించలేదు ఈ ప్రపంచంలో చావుని. ఆత్మ ప్రయాణాన్ని ఆపలేరు. ఎంతకాలం చచ్చిపోకుండా ఆపగలరండి? వెంటిలేటర్ మీద బ్రతుకుతున్నాడండి అంటారు. అంటే ఏమిటండి వెంటిలేటర్ మీద బ్రతకడం అంటే ఏంటన్నా? ఏదో హార్ట్ అటాక్ ఏదో వచ్చింది, లేదా ఊపిరితిత్తులు ఊపిరి అందట్లేదు. వెంటిలేటర్ అని కృత్రిమంగా శ్వాస అమరుస్తారు. అది తీసేస్తే వాడు పోతాడు. అది అమర్చి వాడిని బ్రతికించడం వల్ల ఎంతో ఖర్చు. దానివల్ల ఏం చేస్తారు? ఏమండి ఎంతకాలం ఇలా ఉన్న ఇక ప్రయోజనం లేదండి, తొలగించేస్తే మీకు ఖర్చు తగ్గుతుంది. అప్పుడు ఏం చేస్తాం? వెళ్ళి ఒకసారి చివరిసారిగా చూసుకుని కొన్ని రోజులు ఉంచండిరా అని బ్రతిమలాడినా కానీ వద్దునన్నా ఖర్చు, ఇన్సూరెన్స్ ఉందిలే మేము చూసుకుంటాం తర్వాత. వెంటిలేటర్ తీసేస్తారండి. అప్పుడు మన పరిస్థితి ఏమిటి? శరీరం వదలడమే ఆత్మ వెళ్ళి అగ్నిగుండంలో పడిపోతుంది. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. ధనవంతుడు ఒకడున్నాడు. చూడండి, ఇన్సూరెన్స్, జీవిత బీమా పథకము. కుటుంబం గురించి ఆలోచించి, భార్యా పిల్లల గురించి ఆలోచించి, వాళ్ళ యోగక్షేమాలు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ కరెంటు బిల్లులు, వాళ్ళ వాటర్ ట్యాక్సులు, వీటన్నిటినీ కట్టడం కొరకు శుభ్రంగా ఉచితంగా ఇన్సూరెన్స్ చేయించిస్తే మనం చచ్చిపోయిన తర్వాత వాళ్ళు దానితో హ్యాపీగా బ్రతుకుతూ ఉంటారు. కానీ మన స్థితి వినాలందరూ, అవి తర్వాత చూదురుగా అయిపోయిన తర్వాత. ధనవంతుడు ఒకడున్నాడు. మనం బ్రతికొండగా దిక్కుమాలినవన్నీ చూడటం వల్లే చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో మనకు అర్థం కావట్లేదు. ఇక్కడ కూర్చున్నంతసేపు అన్నా దృష్టి నా మీద పెట్టండి అయ్యా అని గంట నుంచి బ్రతిమలాడుతుంటే రబ్బర్ షీట్లు ఎలా ఉన్నాయి, ఏసీలు ఎలా పనిచేస్తున్నాయి, కిటికీలు ఎలా ఉన్నాయి, అసలు వీడి మేసాలు రంగేశాడా లేకపోతే ఒరిజినల్ అయినా లేకపోతే జుట్టుకు రంగేశాడా, ఈ పరిశీలన. దయచేసి శ్రద్ధగా వినండి దేవుని పిల్లలారా. కొన్ని వేల దినార్ల ఖర్చుతో మేము దీన్ని జరుపుతున్నాము తెలుసా. ఇది అయిపోయిన తర్వాత మేము మీ దగ్గర చందాలు అడగమండి. మేము మా అందరి కష్టంతో ఎందరో చిన్న చిన్న పనులు చేసుకుంటున్న తల్లులు, చెల్లెళ్ళు, అక్కలు, సహోదరులు, తమ్ముళ్ళు అందరూ తమ రక్తాన్ని ధారపోసి ఒక చోటకు కూర్చి ధనంగా మార్చి నా చేతిలో పెడితే, ఎందరో రోడ్ల మీద తిరిగి పాంప్లెట్లు పంచిపెట్టి మిమ్మల్ని మీకు అందరికీ ఫోన్లు చేసి బ్రతిమలాడి తీసుకొస్తే ఈ కార్యక్రమం జరుగుతుంది. దేవుని పిల్లలారా, ఇది ఏదో సరదాగా చేస్తున్న కార్యక్రమం కాదండి. మాకేమైనా డబ్బు ఎక్కువైపోయింది అనుకుంటున్నారా? మీకు నిజాలు తెలియాలి. మీ బ్రతుకు ఎందుకున్నదో,
ఎక్కడి నుండి ప్రారంభం అవుతున్నదో, ఎక్కడికి వెళుతుందో మీరు అర్థం చేసుకోవాలి. బ్రతికుండగానే ఈ ప్రపంచ మానవాళి క్రైస్తవులముగా, క్రీస్తును ధరించుకున్న వాళ్ళముగా మా దేవుడు మాకిచ్చిన ఆజ్ఞ అది, సర్వలోకమునకు వెళ్ళి ఈ సర్వ ప్రజలకు సువార్త ప్రకటించు అని ఒక్క మాట ఆయన చెప్పబట్టే ఈ రోజున ఇంత కార్యక్రమానికి మేము పూనుకున్నాం. ప్రపంచ ప్రజలను సంస్కరించాలి, వెలిగించాలి దేవుని మాటలతో. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరికీ దేవుని మహాజ్ఞానాన్ని పరిచయం చేయాలి. సరదాకి చేయట్లేదండి మేము ఇదంతా, మీ మేలు కోరి చేస్తున్నాం. మిమ్మల్ని ప్రేమించి, మా దేవుణ్ణి ప్రేమించి. అర్థం చేసుకోండి దయచేసి. మనలాగే ఏమీ పట్టని వాడు ఒకడు ఇష్టానుసారంగా బ్రతికి చచ్చాడు. అతడు ఉదారము బట్టలను సన్నపునార వస్త్రములు ధరించి అతడు బహుగా ప్రతిదినము సుఖపడుచుండేవాడు. లాజరును ఒక దరిద్రుడున్నాడు, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద పడి నుండి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి అతను కురుపులు నాకెను. ఇద్దరు మనుషులున్నారు, ఒకడు ధనవంతుడు, ఒకడు కటిక దరిద్రుడు, బీదవాడు. దరిద్రుడు కూడా చచ్చిపోయాడు, ధనవంతుడు కూడా చచ్చిపోయాడు. దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము దగ్గరకు వెళ్ళాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడి అప్పుడతడు పాతాళములో బాధపడుచు అనే ఒక పదం వేశాడు. చావడం, కన్ను ముయ్యడం, పాతాళంలోనికి వెళ్ళి బాధపడటం. అంతకుముందే చేశాడు ఇన్సూరెన్స్. ధనవంతుడు ఏం చేశాడు? మంచి ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేశాడు. నువ్వు ఎన్ని కోట్లకు ఇన్సూరెన్స్ చేసినా నీ శరీరాన్ని విడిచిన మరుక్షణం అగ్నిగుండంలోనికి వెళ్ళి పడి వేగిపోవలసిందే, పగపగ మండిపోవలసిందే. తప్పించుకోలేవా? రక్షణ లేదా? ఆత్మకు ఇన్సూరెన్స్ ఏమీ చెయ్యలేవా? భవిష్యత్తులో ఎదుర్కోబోయే ప్రమాదం నుండి తప్పించుకోవడానికి, కలిగే ఆపదల నుండి తప్పించుకోవడానికి, కుటుంబానికి భరోసా ఇవ్వడానికి జీవిత బీమా అవసరమైతే, ఆత్మను నిత్యాగ్నిగుండం నుండి తప్పించడానికి, శ్రేయస్కరమైన పరిస్థితుల్లోనికి తీసుకువెళ్ళడానికి, ఎల్లప్పుడూ ప్రశాంతమైన జీవితాన్ని జీవించడానికి ఆత్మకు ఇన్సూరెన్స్ ఏమీ లేదా? చేయలేమా? చేయగలం, చేయవచ్చు. కానీ ప్రతి ఒక్కడు శరీరానికి అవసరమైన ఇన్సూరెన్స్ గురించి ఆలోచించారు. కానీ నేను చచ్చిపోతే నా కుటుంబం ఏమైపోతుందో అని ఘోరిస్తున్నామే. కానీ మనమంతా అసలు మనము చస్తే మనమేమవుతాం? దేవుని పిల్లలారా, కన్ను ముయ్యటమే. విమానం కూలిపోయిందండి, 182 మంది గల్లంతు. ఏమైపోయారండి? ఆర్థిక మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న ఎందరో అధికారులు ఉన్నారు, ఉన్నతాధికారులు ఉన్నారు ఆ విమానంలో. ఆగగలిగారా ఏమైనా? ఉన్నతాధికారులు అంటే మన దేశంలో ఉన్న ఐఏఎస్లతో సమానం. ఎంతమంది ఐఏఎస్లు ఉంటే ఏమిటి? విమానం ఆపగలిగారా దాన్ని? ఎంతో అనుభవం ఉన్న పైలట్, ఇండియాకు చెందినవాడు, కంట్రోల్ చేయగలిగాడా? చేయలేకపోయాడు. 183 ప్రాణాలు వెళ్ళిపోయాయి, సముద్ర గర్భంలో మునిగిపోయాయి, వెళ్ళి దేహాలు కనబడకుండా పోయాయి. వాళ్ళ ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఆలోచించండి. రేపు మనకెటువంటి పరిస్థితి వస్తుందో తెలియదు. అంతే కదండి. రోజులు బాగున్నాయా? బాలేదు. మరి రోజులు బాగున్నప్పుడు ఏం చెయ్యాలి? నువ్వు బయటికి వెళ్తున్నావు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో 2,000 ఇచ్చావు, అవునా? 4 రోజులు బయటికి వెళ్తున్నావు, ఇంట్లో 4,000 ఇచ్చావు. నెలలు బయటికి వెళ్తున్నావు, 10,000 ఇచ్చావు, లేదా 30,000 ఇచ్చావు. నువ్వు వెళ్ళిపోతున్నావు. ఏం బయటికి వెళ్తున్నావు? నువ్వు వెళ్ళిపోతున్నావు. నువ్వేం బట్టికి వెళ్తున్నావు? నువ్వేమీ బట్టికి వెళ్ళట్లేదు.
నీ ఆత్మకి ఇన్సూరెన్స్ చేయించావా? ఎల్ఐసి ఏజెంట్ ఎవడని ఇంటికి వచ్చాడు అనుకోండి, ఈసారి ఆత్మకి ఇన్సూరెన్స్ ఉన్నదా అని అడగండి. ఇంకా కనపడ్డాడు. ఎక్కడ కనపడితే అక్కడ నా ఆత్మకి ఇన్సూరెన్స్ చేయాలి, నువ్వు చేస్తావా అని అడగండి. ఒక్కటే మాట. ఇంకెప్పుడు వాడు మన ఇంట్లోకి అడుగు పెట్టడు. దేవుని పిల్లలారా, శరీరము గురించి ఆలోచిస్తూ ఉంటే శరీరము కేవలము నిష్ప్రయోజనము. శుక్రకణము ద్వారా తల్లిలోనికి వెళ్ళి శరీరాన్ని తెచ్చుకున్నామని చూశాం కదా. ఈ జీవానికి, ఈ ఆత్మకు మూలం ఎవరని చూశాం మనం? ఆత్మకు మూలం ఎవరని చూశాం మనం? దేవుని నుండి విడివడి వచ్చిన ఆత్మకు మరణం ఉండదు, చావు లేదు. శరీరానికి చావు ఉంటుంది, శరీరం కుళ్ళిపోతుంది, ఆత్మకు చావు ఉండదు. ఏ స్థితిలో ఉంటుందో ఆ స్థితిలోనే ఎన్ని కోట్ల సంవత్సరాలైనా యథాతథంగా జీవిస్తుంది. కారణం ఏమిటంటే ఆత్మకు ప్రారంభకుడు, ఆత్మకు జనకుడు దేవుడు ఆత్మ. దేవుడు నాశనము లేనివాడు, దేవుడు తరిగిపోనివాడు, నశించిపోనివాడు. కాబట్టే మనలో ఉన్న ఆత్మకు కూడా నాశనము లేదు. కానీ నాశనము లేని ఈ ఆత్మను దేవుడు అగ్నిగుండంలో వేసి మండిస్తాడు. ఆత్మకు ఇన్సూరెన్స్ చేయాలి, పాలసీ తీసుకోవాలండి. ఇప్పుడు చెబుతాను నేను ఈ పాలసీ. ఎవరిని తీసుకుంటారా? ఒక్క పాలసీ మీకోసమేనండి. మీ గురించి చెప్తున్నాను, మీ వెనక వాళ్ళ గురించి కాదు. మీ స్వార్థం మీరు చూసుకోండి. అవునా? శుభ్రంగా ఇన్సూరెన్స్ చేయించాడు. ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేయించాడండి. ఎవరు? భర్త భార్యకి చెప్పాడు. క్లిప్పింగు భార్యకి చెప్పాడు. ఏమే, నీకోసం, నేను పుట్టిందే నీకోసం, నువ్వు పుట్టింది నా కోసం. నేను కానీ పోయిననుకో నువ్వేమైపోతావు? అందుకే నీ భవిష్యత్తు కోసం నేను ఇన్సూరెన్స్ చేయించాను. నేను లేకపోయినా నువ్వు నిర్భయంగా జీవించవచ్చు, దేనికి లోటు ఉండదు. ఆనందంగా, సుఖంగా, సంతోషంగా నీ బ్రతుకు నువ్వు కొనసాగించవచ్చు. కిల్లింగ్స్ ఫస్ట్. అప్పుడు భార్య భర్త పట్ల ఎంతో ప్రేమతో, నాకెందుకండి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు? ₹2 కోట్ల బీమా చేయించారు. అతన్ని పథకం ప్రకారం హత్య చేశారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని చిత్రీకరించేందుకు యత్నించారు. అయితే హతుడి బంధువులు అనుమానం వ్యక్తం చేయడంతో అతను ప్రమాదంలో చనిపోలేదు, హత్యకు గురయ్యాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇన్సూరెన్స్ డబ్బు కోసం ప్రియుడితో కలిసి భార్య చేసిన దుర్మార్గం కర్నూలు జిల్లాలో బయటపడింది. ఇన్సూరెన్స్ చేయించారా? భార్యలకు చెప్పకండి, భార్యలకి చెప్పకండి, అయిపోయినట్టే. ఇప్పుడు అట్టు తిరగేశారు, మొత్తం అంతా అట్టు తిరగబడింది. గతంలో భర్తలు భార్యలను చంపేసేవారు. ఇప్పుడు ఎక్కడ చూడండి, భార్య చేతిలో హతమైన భర్త కొట్టి చంపేసింది, రోకలతో కొట్టి చంపేసింది, పెట్రోల్ పోసి తగలబెట్టేసింది. ఎన్ని న్యూస్లు చూస్తున్నావు? జాగ్రత్త భార్యలతోటి. ఇన్సూరెన్స్ లాంటి ఈ సంగతులు అస్సలు చాలా సీక్రెట్గా ఉంచాలి. మీ మరణం తర్వాతే బయటపడాలి. ఏం చేసిందంట అమ్మగారు? ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. చేయించకపోతే ఒకటంట, చస్తే ఏమైపోతారో అని మనం బీమా చేస్తే మనం చచ్చిపోతాం. దేవుని పిల్లలారా, శరీరం గురించి ఆలోచించకండి, శరీరాల గురించి ఆలోచించకండి, ఆత్మ గురించి ఆలోచించండి. ఆత్మను రక్షించాలి, అగ్నిగుండం నుండి ఆత్మను రక్షించాలి. నువ్వు ఒక్కడివే కాదు, నీ కుటుంబం ఏమైపోతుందో కూడా ఆలోచించాలి. నీ కుటుంబ శరీరాలు, భార్య శరీరము, పిల్లల శరీరాల గురించి కాదు ఆలోచించవలసినది, వాళ్ళ ఆత్మలు ఏమైపోతాయో ఆలోచించాలి. ఆత్మకు బీమా కల్పించాలి, ఇన్సూరెన్స్ చేయాలి. ఆత్మకు ఇన్సూరెన్స్ ఎక్కడ చేయబడుతుంది, ఈ పాలసీ ఎక్కడ దొరుకుతుంది, ఈ విధానాన్ని ఎవరు ప్రారంభించారు అని మనం దేవుడిని అడిగితే ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు బయట పెడుతున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము
బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, 21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాని లోపల నాటబడి మీ శరీరమును రక్షించుటకు అన్నాడా? మీ శరీరమును రక్షించుటకు అన్నాడా? మీ ఆత్మను రక్షించుటకు. భీమా అంటే ఏమిటి? జీవిత భీమా అంటే ఏమిటి? భీమా అంటే ఏమిటి? భీమా అనగా అభయము, భీమా అనగా రక్షణ, కుటుంబమునకు రక్షణ. దేవుడు కూడా రక్షణను అనుగ్రహిస్తున్నాడు. దేనికట? ఆత్మను రక్షించగలిగే పాలసీను, ఆత్మను రక్షించగలిగే పాలసీను దేవుడు తయారు చేశాడండి. దేవుని పిల్లలారా, మనకు ఈ జీవితమే శాశ్వతం కాదు. మన మరణంతో మనకు మరొక జీవితం ప్రారంభం కాబోతోంది. ఇది తాత్కాలికం అండి. ఇది 70-80 మహా అయితే. అధిక బలం ఉన్న ఎడల 80, బాగా శక్తివంతులైతే 80. ఈ మధ్య ఎంతకాలానికి పోతున్నారు? 50, 60కే ముగిసిపోతుంది అంతా. కాబట్టి ఈ జీవితం కాదు శాశ్వతం. దేవుని ఆత్మ జీవితం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. మన శరీరంలోకి రాకముందు ఆత్మ కోటాను కోట్ల సంవత్సరాల జీవిత కాలాన్ని కలిగి ఉంది. జస్ట్ శరీరంలో 70-80. దీని అనంతరం మళ్ళీ మరణానంతరం ఆత్మ అంతము లేని కోటాను కోట్ల సంవత్సరాలు జీవిస్తుంది. అది అసలు సిసలైన జీవితం. ఆ జీవితం అగ్నితో ముడిపడి ఉంటుందా? అగ్నిగుండంలో కాలిపోతుందా? ఆ జీవితం దేవుని దగ్గర శాశ్వతంగా సుఖంగా బ్రతుకుతుందా? ఆత్మ జీవితం గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మకు చేయవలసిన బీమా గురించి మాట్లాడుతున్నాడు. లైఫ్ ఇన్సూరెన్స్. ఈ లైఫ్ కాదు, భూమి మీద ఉన్నటువంటి లైఫ్ కాదు, మరణానంతర జీవితము, మరణానంతర ఆత్మ జీవిత బీమా గురించి, రక్షణ గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది వాక్యము. వాక్యం అంటున్నాడు. వాక్యం నిన్ను కాపాడేది ఒక్క వాక్యమే. వాక్యం అంటే ఏమిటి? వాక్యం అంటే ఏమిటి? వాక్యము చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. త్వరగా యోహాను సువార్త 4వ అధ్యాయము 17వ అధ్యాయం 4వ వచనం. 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అంటున్నాడు. నీ వాక్యము సత్యము అంటున్నాడు. సత్యము అంటే ఏమిటో కాదండి. సత్యము అనే పదమునకు క్రీస్తు అని అర్థం. యేసుక్రీస్తు. క్రీస్తు నిన్ను రక్షించగలడు. దేవుని మాట అయిన క్రీస్తు, యేసుక్రీస్తు దేవుని నుండి ఉద్భవించిన ఒక మహాశక్తి, దేవుని కుమారుడు. ప్రపంచ ప్రజలను పాపముల నుండి పరిహరించి, వారిని వారి దోషాల నుండి విడిపించి, తత్ఫలితంగా కలిగే భయంకరమైన అగ్నిగుండపు బాధ నుండి, నరకం నుండి తప్పించి శాశ్వతమైన ప్రశాంతమైన స్థితిలోనికి తీసుకువెళ్ళగలిగే ఒకే ఒక్క ఏజెంటు, దేవుని ఏజెంటు యేసుక్రీస్తు. నీ మెదడు తినడు, నీ బుర్ర తినడు, ఒక్క పాలసీ తీసుకోమని నిన్ను బ్రతిమలాడడు. నీ కొరకు ఎదురు చూస్తున్నాడు, నువ్వు వచ్చి పాలసీ తీసుకుంటావేమో అని. వాక్యముగా, మాటలుగా బ్రతుకును మార్చగలిగే, బ్రతుకును ఆలోచింప చేయగలిగే, ఆత్మను ఆలోచింప చేయగలిగే, ఆత్మను శ్రేయస్కర పరిస్థితులలో ఉంచగలిగే మాటలుగా బైబిల్ రూపంలో మనతోనే ఆయన ఉన్నాడండి. మీ చేతుల్లో ఉన్నది ఎవరనుకుంటున్నారు? సాక్షాత్తు వాక్యము అనగా క్రీస్తు, అనగా జ్ఞానము. మీ ఆత్మలను రక్షించడానికి మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాడండి. ఎవడు తన ఆత్మను కాపాడుకుంటాడు అగ్నిగుండం నుండి? ఎలా కాపాడుకోవాలండి?
ఎలా అందిస్తున్నాడు, ఎలా తయారు చేశాడు ఈ పాలసీను? దేవుడు రూపించిన ఈ పాలసీ అసలు ఎలా ఉంటుంది, మనం దాన్ని ఎలా తీసుకోవాలి, ఆ పాలసీలో ఏవే ఉన్నాయి, ఎలా మన ఆత్మ శ్రేయస్కర స్థితిలోనికి వెళ్ళిపోతుంది అని మనం ఆలోచిస్తే ఒక మంచి మాట చెబుతున్నారు యేసుక్రీస్తు గారు. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనమా. నమ్మి బాప్తిస్మము పొందినవాడు. నమ్మి ఏమి నమ్మాలి? ఏమి నమ్మాలి చెప్పండి? ఏమి నమ్మాలి? యేసు ప్రభువుని నమ్మండి అని చెబుతూ తిరుగుతూ ఉంటారు అందరూ. ఎందుకు నమ్మాలి? ఏమని నమ్మాలి? నీ ఆత్మను రక్షించేవాడు అని నువ్వు నమ్మాలి. ఇన్సూరెన్స్ చేస్తున్నావు, ఆ కంపెనీని నమ్ముతున్నావా లేదా? లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. అంతకుముందు వరకు ఎవరు నమ్మారు? పీర్లెస్ నమ్మారు కొంతమంది. పీర్లెస్ ఏం చేసింది? బోర్డు తిప్పింది. అలాగే ఎన్నో ఇన్సూరెన్స్ కంపెనీలు ఏం చేశాయి? బోర్డులు తిప్పేశాయి. వాటిని నమ్ముతాం మనం. నమ్మిన భార్య ఏం చేసింది? నట్టేట ముంచి చంపించేసింది వాడి ఏకంగా. భార్యను నమ్ముతావు, పిల్లల్ని నమ్ముతావు, ఆస్తులు సమకూర్చి పెడతావు. పిల్లలు ఏం చేస్తారు? ఆస్తుల కోసం నిన్ను మొక్కల కింద నరుకుతారు. ఆస్తి కోసం తండ్రిని చంపేసిన పిల్లలు ఎంతమంది లేరు చెప్పండి? రాజ్యాధికారం కోసం తండ్రిని చంపేసి సింహాసనం అధిష్ఠించిన తనయులు ఎంతమంది లేరు చెప్పండి? వాళ్ళందరినీ మనం నమ్ముతామే. భార్యను నమ్ముతాము, పిల్లల్ని నమ్ముతాము, ముక్కు ముఖం తెలియని కంపెనీని నమ్ముతాం మనం. ఇన్సూరెన్స్ కంపెనీలు నమ్ముతాం, లక్షల రూపాయలు దారం పోస్తాం. మనల్ని ఎవడైనా కోయిటి తీసుకెళ్తానంటే వాడిని నమ్మేసి లక్షలు పోసేస్తాం వాడి చేతిలో. ప్రతి వాడిని నమ్ముతామే. క్రీస్తును నమ్మలేవా? నీ ఆత్మను రక్షించేవాడంటే నీ ఆత్మను రక్షిస్తాను అన్నవాడిని చూపించండి. నేను దీవిస్తాను, నీకు డబ్బులు ఇస్తాను, నీకు ఆస్తిపాస్తులు ఇస్తాను, నీకు ఆయుష్ ఇస్తాను, ఇవన్నీ మనం వింటున్నాం. నీ ఆత్మను రక్షిస్తాను అగ్నిగుండం నుండి అన్న ఒకే ఒక్క మహాశక్తి యేసుక్రీస్తు ఈ ప్రపంచంలో. ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాడు. ఏమిటా? ఎలా రక్షించబడుతుంది ఆత్మ? నమ్మి బాప్తిస్మము పొందినవాడు. నమ్మి బాప్తిస్మం పొందాలి. రక్షింపబడును. ఏమి నమ్మి? ప్రభువు మాటలు నమ్మాలి. పాపాలను తీయగలడని నమ్మాలి. దేవుని పిల్లలారా, పాపాలను తీయటం ఏంటండి? మనిషి జీవితం దేవుని ఆలోచనలకు, ఆజ్ఞలకు వ్యతిరేకంగా వెళుతోంది ఈ భూప్రపంచంలో. దేవుడు అనుకున్నట్టుగా ఒక్కడు కూడా జీవించట్లేదండి ఈ భూమి మీద. తత్ఫలితంగా అందరూ అగ్నిగుండానికి వెళ్ళి పడిపోతున్నారు, మండిపోతున్నారు. ఈ పరిస్థితి నుండి తన పిల్లలను కాపాడాలి అని ఒక మంచి నిర్ణయం చేశాడు దేవుడు. పాపం పరిహరించబడాలి అంటే, మనుషులందరూ చేసిన పాపాలు పరిహరించబడాలి అంటే పవిత్రుడైన ఒక వ్యక్తి రక్తం చిందాలి ఈ ప్రపంచంలో అనుకున్నాడు. అందుకే దేవుడు క్రీస్తును పంపించాడు. మనుషులందరూ చేసిన పాపాలకు శిక్షను ఆయనపై విధించాడు. వీళ్ళందరి కొరకు నువ్వు శిక్ష అనుభవించిన ఆయన, తండ్రి మీ ఆజ్ఞగా నేను దాన్ని శిరస వహిస్తాను అన్నాడు. ఈ భూలోకానికి వచ్చాడు. మనము చేసిన పాపాల నిమిత్తం శిక్షను అనుభవించాడు. దానిని అంతటిని తన భుజాన వేసుకున్నాడు. ఒక్క రక్తపు చుక్క కూడా నిలబడకూడదు నీ శరీరంలో, అంతగా నువ్వు ధారపోయాలి. పాప ప్రక్షాళన కొరకు రక్తం చిందక తప్పదు అని దేవుని గ్రంథం ఘోషిస్తోంది. దాన్ని ఈ భూమి మీదకు వచ్చి పాపము చెయ్యకుండా బ్రతికి నిర్వర్తించిన ఒకే ఒక్క మహాశక్తి ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు. ఉచితముగా, ఫ్రీగా ఇస్తున్నాడు. మీరేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నమ్మండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు పాలసీ తీసుకోవాలి. ఏం చేయాలట? బాప్తిస్మం పొందాలి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు. ఎక్కడి నుండి రక్షింపబడతాడు? దేని నుండి రక్షింపబడతాడు? అగ్ని గుండం నుండి రక్షింపబడతాడు. వాడు నేను భరించలేకపోతున్నాను, సహించలేకపోతున్నాను, కాసిన మంచినీళ్ళు ఉంటే నాకు ఇప్పించండి మహాప్రభు అని అబ్రహామును బ్రతిమలాడు చూశారు. ధనవంతుడు ఇందాక అగ్నిగుండంలో బాధపడుతూ. అటువంటి యాతనలు లేకుండా తప్పించగలిగే శక్తి కలిగిన వాడే యేసుక్రీస్తు గారు వాక్యముగా మన ముందు ఉన్నాడు.
ఈ పాలసీ చేశారా? తీసుకున్నారా? ఈ పాలసీ తీసుకున్నారా? ఖర్చు అండి ఏమన్నా? ఎంత కట్టాలి? ఎంత చేశారండి? ప్రీమియం ఎంత? 3 నెలలకా 6 నెలలకా ఇన్స్టాల్మెంట్? ప్రతి నెల. మనకు అదే తెలుసు. ఇది ఎందుకు తెలుస్తుంది మనకి? మన ఆత్మ గురించి మనం ఏనాడు పట్టించుకున్నామని అసలు? ఆత్మ గురించి ఎప్పుడైనా పట్టించుకున్నారండి? ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందో చచ్చిపోయినారు లేదండి. బ్రతుకు కాలం అంతా ఈ శరీరం గురించే. దీన్ని ఎలా పెంచుతున్నావు, దీన్ని ఎలా పోషిస్తున్నావు, దీనికి ఏం పెడుతున్నావు, దీనికి ఎలాంటి ఇల్లు కొడుతున్నావు, మంచి బట్టలు వేసుకున్నానా లేదా, నా పిల్లలు మంచి బట్టలు వేసుకున్నారు లేదా, మేము మంచి భోజనం చేస్తున్నామా లేదా, ఇంతే. ఆత్మ గురించిన ఆలోచన లేదండి. ఆత్మను గురించి ఆలోచింప చేయడానికి ఈ దేశంలో క్రైస్ట్ చర్చ్ కోవైట్ ఉన్నది. ప్రతి వ్యక్తి ఆత్మను ఆలోచింప చేయడానికే, దేవుని మాటలు తెలియచెప్పి తిరిగి దేవుని దగ్గరకు ప్రతి ఆత్మను పంపించడానికే దేవుడు ఈ దేశంలో క్రైస్ట్ చర్చ్ కోవైట్ని స్థాపించాడు. గర్వంగా చెప్పగలం ఆ మాట. శరీర బోధలు చేయం. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీకు దీవెనలు ఇస్తాడు, దేవుడు నీకు కానుకలు ఇస్తాడు, దేవుని ఇంట్లో కార్యం చేస్తాడు, ఇవేమీ చెప్పం. నీ ఆత్మ దేవుని దగ్గరికి ఎలా వెళుతుందో, ఏం పెడితే ఏం చేస్తే వెళుతుందో మాత్రం చెబుతాం ఈ దేశంలో. ఆలోచించండి మీ ఆత్మ గురించి. మీ జీవితానికి బీమా చేయాలి. నమ్మి బాప్తిస్మం తీసుకోవాలి. పాలసీ తీసుకున్న తర్వాత ఏం చేయాలి చెప్తున్నాడు చూడండి. మళ్ళీ రోమిలికి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి, పాలసీ లేని వాడికి శిక్ష. లైఫ్కి ఇన్సూరెన్స్ చేయని వాడికి శిక్షలోకి తోసేస్తాను నేను అంటున్నాడు దేవుడు. ఇప్పుడు మనం శిక్షలోనికి వెళ్ళాలా, ప్రశాంతతలోకి, నెమ్మదిలోనికి వెళ్ళాలా? ఏది కావాలి? ఏం కావాలండి? శిక్షే కావాలా? మాకు శిక్షే కావాలని నోటి చేతులు ఎత్తండి. ఒకటి. ఒక ఆయన లేచాడు. 2. సంపత్ నీకు కావాలా? ఏమండి, శిక్ష ఎవరికి కావాలండి? మహానుభావుడు దేవుని కుమారుడే ఈ లోకానికి అరుదించి మనకు పడవలసిన శిక్షను ఆయన భరించి ఉచితంగా మనకు ప్రశాంతతను అనుగ్రహిస్తానంటే పాలసీ తీసుకోకపోవడానికి మనకేమన్నా రోగమా? ఇందాక చూసారా ఆడేమన్నాడంటే అక్షయ్ కుమార్, ఇన్సూరెన్స్ చేసావా అన్నాడు. నేను చేయలేదు. నీకు అసలు బుద్ధి ఉందా? సింపుల్గా నువ్వు ఇంటర్నెట్లో కొడితే నీకు పాలసీ అయిపోను కదరా, నీ వెనక వాళ్ళందరూ బాగానే ఉండరు కదరా, నీకేమన్నా దొమ్మ అన్నాడు. ఇప్పుడు రేపొద్దున మనం అగ్నిగుండంలో బాధపడుతూ మహాప్రభో ఏమిటి మాకు ఈ వేదనలు అని మనం దేవుని ప్రశ్నించామనుకో, ఏరా నీకేమన్నా దొమ్మ? భూమి మీద బ్రతికొండగా ఎప్పుడైనా ఆలోచించావురా? వాడు చెప్పాడు కదరా గొంతు చించుకొని, రక్షణ ఎలా వస్తుందో చెప్పాడు కదరా, అగ్నిగుండం నుంచి ఎలా తప్పించుకోవచ్చో, ఎవరిని నమ్మితే ప్రశాంతత లభిస్తుందో, మరణానంతరం ఆత్మకు శాంతి చేకూరుతుందో తెలియజేశాడు కదరా. వినలేదా? ఇప్పుడు ఏడిచి ప్రయోజనమే ఉన్నది? ఏం చెబుతావు రేపొద్దున మనం దేవుడు ప్రశ్నిస్తే? పాలసీ తీసుకోండి. ప్రపంచంలో ఎవ్వడు ఇవ్వలేడు ఈ పాలసీని, ఒక్క వాక్యమైన యేసుక్రీస్తు గారు తప్ప. ఆత్మను రక్షించే అనే మాట, ఆత్మను రక్షించే అనే మాట విని ఉండరు మీరు ఎక్కడ. ఆత్మ గురించి ఆలోచింపచేసిన వాళ్ళు లేరు ఈ ప్రపంచంలో. తీసుకోండి పాలసీని. తీసుకున్న తర్వాత ప్రీమియమ్స్గా అసలు మనం ఏమేమి చేయాలండి, ఎలా కొనసాగించాలి ఈ పాలసీను అని మనం అడిగితే, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోవాలి. దేనికోసం? నీ బాగు కోసమే. మేము ఒప్పుకోము, యేసు ప్రభు దేవుడు కాదు మేము ఒప్పుకోము, ప్రభువు కాదు మేము ఒప్పుకోము. ఓకే, నో ప్రాబ్లం. ఏం బాధపడాల్సిన అవసరం లేదు.
అంతే కదండి. ఎవరికి బాధ? ప్రతి ఒక్కరి ఎవరెవరు ఏ ఏ మంతకాల్లో ఉన్నారో ఆ మంతకాలలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఉదయం 7 గంటలకల్లా మీ మంతకాల్లో ఉన్న జమియాల ముందు క్యూలో నిలబడండి. ఇండియాలో ఉన్న వాళ్ళందరూ. ఎందుకండి అని అడిగాను. ఏమీ లేదు, ఒక్కొక్కరికి 10,000 దినార్లు ఉచితంగా ప్రభుత్వం ఇవ్వబోతోంది. వావ్! ఏం చేస్తామండి? తెల్లవారేటప్పటికి లైన్లో తీసుకుంటామా తీసుకోమా? ఉచితమేగా, మాకు వద్దండి 10,000 అన్నావు అనుకోండి, నీ కర్మ. 10,000 అంటే భారతదేశంలో ఎంతండి? 25 లక్షలు ఇంచుమించు. నువ్వు హ్యాపీగా జీవించవచ్చురా. ఉచితంగా వస్తూ తీసుకోవడానికి నష్టమే ఉంది. ప్రభువని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించి దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నమ్మి బాప్తిస్మం పొందినవాడు అన్నాడు. చూశారు? ఏ విషయాన్ని నువ్వు నమ్మాలి అంటే యేసు దేవుని కుమారుడు అని, ఆయన మరణించి తిరిగి లేచాడు అని నువ్వు నమ్మి నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడతావు. అగ్నిగుండంలోనికి వెళ్లకుండా. పోయేదేముంది? పోయేదేమేనుందా? లేదే. తర్వాత 13వ వచనం. ఎందుకనగా తర్వాత ఏం చేయాలి? పాలసీని ఎలా కొనసాగించాలి? ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయం అంగీకరించి నమ్మి నీటిలో మునిగి బాప్తిస్మం తీసుకొని ఆయన నామమును బట్టి ప్రార్థన చేయిస్తూ పాలసీను కొనసాగిస్తే రక్షించబడతావు. రక్షించబడతాం. ఎక్కడి నుండి రక్షించబడతాం? ఎక్కడి నుండి రక్షించబడతాం? తాడు వేశాడు, తాడు విసిరాడండి. కొట్టుకుపోతున్నాం నీళ్ళల్లో, తాడు వేశాడు. మనం ఏం చేయాలి? ఇలా చూస్తున్నాం అనుకోండి, తాడు వేస్తున్నాడు. అందుకో నాయన, కాపాడుకో నీ ఆత్మను. ప్రభువుగా నన్ను నమ్ము. నీకు అర్థమవుతుంది దేని కొరకు నమ్మమంటున్నాడు? నీ క్షేమం కొరకే నమ్మమంట, నీ బాగోగు కొరకే నమ్మమంట. ఇంకా మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. అంతము వరకు సహించాలి. నువ్వు ఈ పాలసీని తీసుకున్న తర్వాత ప్రీమియంలు కట్టాలా వద్దా? ప్రీమియం కట్టాలి కదండి. ప్రీమియంల మధ్యలో మానేసేవరకు ఏమవుతుందండి? పాలసీ ఎక్స్పైర్ అయిపోతుంది, డెడ్ అవుతుంది, చచ్చిపోతుంది. కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటాం? పాలసీలను, ప్రీమియంలను కట్టుకుంటూ, ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటూ వెళుతూ ఉంటాం. ఒక్కసారి నువ్వు ప్రభువును నమ్మి బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవునిలో కొనసాగాలి. దేవుని ఆజ్ఞల ప్రకారం కొనసాగకుండా పాలసీలను కట్టడం మానేసావనుకో, ఇన్స్టాల్మెంట్లు అంటే నీ ఇష్టం వచ్చాడు నువ్వు బ్రతుకుతున్నావు అనుకో, దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టేసావనుకో, ప్రభువు కొరకు జీవించడం లేదు, నీ కొరకు నువ్వు జీవిస్తున్నావు. ఎందుకు పుట్టావో ఆలోచించలేదు. మన పిల్లలు ఎలా బ్రతుకుతారన్న ఆలోచన ఎక్కువైపోయింది. పిల్లలు నేను చేస్తే ఏమైపోతారన్న ఆలోచన ఎక్కువైపోయింది. నీ ఆత్మను గురించిన ఆలోచన లేదు. మనిషిగా నన్ను ఎందుకు పుట్టించాడనే తలంపు లేదు ఎప్పుడు కూడా. కుక్కగా నేను ఎందుకు పుట్టలేదు, పందిగా నేను ఎందుకు పుట్టలేదు, మనిషిగానే ఎందుకు పుట్టను, నేను వై క్రోమోజోముగానే ఎందుకు వెళ్ళను, ఎక్స్ క్రోమోజోముగా ఎందుకు వెళ్ళలేదు, నేను తల్లి గర్భం నుండి నేల రాలిపోయే కణంగా నేనెందుకు లేను, నేనే ఎందుకు బ్రతికాను, నేనే ఎందుకు పుట్టాను అని ఏమాత్రం ఆలోచించక మనిష్టానుసారంగా మనం బ్రతుకుతూ డబ్బే జీవితంగా మనము జీవిస్తున్నట్లయితే, మనం బ్రతుకుతున్నట్లయితే పాలసీ ప్రీమియములు కట్టడం లేదని అర్థం. అందుకే అంతము వరకు దేవుని ఆజ్ఞలలో నిలవాలి, నడవాలి. సహించని వాడే రక్షించబడతాడు. చివరి వరకు పాలసీలో నిలబడినవాడు. ఆలోచించండి దేవుని పిల్లారా, ఏ ఇన్సూరెన్స్ చేశారు? ఏమంటే మీ పిల్లల గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు బ్రతికేస్తారు అనుకుంటున్నారా? రేపొద్దున మన కొడుకు మన కళ్ళ ముందే అగ్నిగుండంలో మండుతుంటే వాడిని చూస్తూ మనం, పిల్లాడు హాస్పిటల్లో ఉంటే మనకి ఎలా ఉంటుందంటే, మన కొడుకు హాస్పిటల్లో ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుందండి? మనశ్శాంతి ఉంటుందండి. ఏ తల్లికి కానీ ఏ తండ్రికి కానీ. మన కొడుకు ఐసీయూలో ఉన్నాడు అనుకోండి, బయట నుంచి చూపించారు వాడిని, మనకు గిలగిల ఆడిపోతున్నాడు, పరిస్థితి ఎలా ఉంటుందండి? మనకు భరించగలమండి? ఈ గుండె తట్టుకుంటుందా అసలు వాడిన స్థితిలో చూసి? తల్లి కానీ తండ్రి కానీ గుండె పగిలిపోతుంది.
ఏమిస్తున్నారు మీ పిల్లలకి? చదువా? డబ్బా? ఆత్మను రక్షించగలవా అవి? ఏం నేర్పిస్తున్నారు మీ పిల్లలకు? వాక్యమా? 12-13 ఏళ్ల అమ్మాయిలు గర్భవతులైపోతున్నారు మనకు తెలుసు. 12-13 ఏళ్ల కుర్రాళ్ళు ఎయిడ్స్ తెచ్చుకుంటున్నారు మనకు తెలుసు. వెచ్చలవిడి జీవితాలు. చచ్చిపోతున్న తల్లిదండ్రులు ఒక మాట అంటే చచ్చిపోతున్నారు. లోకం బాలేదు. ఎవరు ఎప్పుడు ఎలా మారిపోయి ఎలా రాలిపోతారో తెలీదు. కుటుంబానికి కావలసింది ఈ శరీర సంబంధమైన ఇన్సూరెన్స్ పాలసీలు కాదు. నీ పిల్లలకు నువ్వు ఇవ్వవలసింది భద్రత అది కాదు. వారి ఆత్మను రక్షించగలిగే వాక్యాన్ని ఇవ్వాలి వాళ్లకు. ఇస్తున్నారా మీలో ఎవరైనా? పసితనం నుండే చిన్నపిల్లలకి ఇన్సూరెన్స్ చేశారా? వారి ఆత్మలకు మీరు బీమా రక్షణ కల్పించారా? తల్లిదండ్రులారా ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని, చెప్పండి. ఎప్పటి నుండి కల్పించమన్నాడు? ఎప్పటి నుండి వాక్యంలో పెంచమన్నాడు? ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదు అని నువ్వు చెప్పు. సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మరలా మేఘములు మళ్ళీ వర్షించడానికి మేఘములు రాకముందే, నీ బాల్య దినముల యందే మీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి మీరు అంటున్నాడు. తల్లిదండ్రులారా, మీ బిడ్డలకు సృష్టికర్త ఎవరో చెబుతున్నారా? ఎలా బ్రతకాలో చెబుతున్నారా? నేర్పిస్తున్నారా? వాళ్ళ ఆత్మల గురించి మీరు ఏనాడైనా ఆలోచించారా? అసలు యేసుక్రీస్తు గారు ఏమన్నారు చూడండి. లూకాసువార్త 23వ అధ్యాయం 28వ వచనం. యేసుక్రీస్తు గారిని కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు పాపం సిలువ వేయడానికి. అది చూడలేక ఆడవాళ్ళందరూ పాపం రొమ్ము గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారటండి. ఒక్క నిమిషం యేసుక్రీస్తు గారు అలా ఆగి వెనక్కి తిరిగాడండి. యెరూషలేము కుమార్తెలారా, మీకేమన్నా మతిపోయిందా? నా గురించి మీరెందుకు ఏడుస్తున్నారు? మీరేమన్నా చేయగలరా? మీరేమన్నా ఆపగలరా? నా బదులు సిలువ వేయించుకుంటారా? అక్క నాయకుపోయి సిలువ ఇచ్చేసాడు అనుకోండి. వద్దు ప్రభా మీరే వేయించుకోండి, మా వల్ల ఎక్కడవుతుంది. ఏదో 2 కన్నీటి చుక్కలు రాల్చమంటే రాలుస్తాం. కన్నీరు గార్చమంటే గారుస్తాం. పని మాత్రం మనం ఆ బాధ్యతను, ఆ భారాన్ని మాత్రం భుజానికి ఎత్తుకోము. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తం, నీ కోసం నువ్వేడు, మీ పిల్లల నిమిత్తము ఏడు, మీ పిల్లల గురించి నువ్వు ఆలోచించు అన్నాడు. ఏం ఆలోచిస్తున్నారు మీ పిల్లల గురించి? ఏమి చదివిద్దామనా? ఇంజనీరింగ్ చేయించేద్దామనా? మెడిసిన్ చదివించేద్దామనా? పైలటింగ్ చేసేద్దాం అనుకుంటున్నారా? విమానాలు కూలిపోతున్నాయి. ఐఏఎస్లను చేసేద్దాం అనుకుంటున్నారా? పెట్టలను కాల్చినట్టు కాలుస్తున్నారు ఐఏఎస్లను, ఐపీఎస్లను. డాక్టర్ని చేసేద్దాం అనుకుంటున్నారా? కొట్టలుగా పడి ఉన్నారు డాక్టర్స్. దేవుని పిల్లలారా, మీ పిల్లలు ఏమైపోతారు భవిష్యత్తులో? వారి ఆత్మల గురించి ఆలోచించండి. నా కొడుకు పెద్ద ఉద్యోగం చేసి పెద్ద కంపెనీలో పెద్ద ముదీరుగా, డైరెక్టర్గా నెలకు 5-6 లక్షలు సంపాదించాను అనుకుంటున్నారా? వాడి ఆత్మ అగ్నిగుండానికి వెళ్ళిపోతే వాడు అగ్నిగుండంలో మిమ్మల్ని చూడటం తెరుస్తాడు. నాయనా నోరు, రే నువ్వు కదరా చేసావు నా బతుకిలాగా. ఓసే అమ్మా, ఎవరిని? ఓసే అమ్మా, నువ్వు కదే నా బతుకుని సర్వనాశనం చేసి ఈ రోజున అగ్నిగుండంలో ఇలా మండిపోవడానికి కారుకురాలు అవుతున్నావు. ఎప్పుడైనా దేవుడి గురించి చెప్పావటే? ఎప్పుడైనా దేవుడి గురించి చెప్పావురా నాన్న? ఎప్పుడైనా దేవుడి గురించి చెప్పావా? ఏం చెబుతారు తల్లిదండ్రులారా? దేవుడు తన పిల్లలను మీ గర్భాల ద్వారా పుట్టిస్తున్నాడు. పుడుతున్న పిల్లలు మన పిల్లలు కాదు. మన పిల్లలు కాదు. తెలుసా మీకు ఈ సంగతి? దేవుని పిల్లలు మీ గర్భాల ద్వారా ఎందుకు పుట్టిస్తున్నాడో తెలుసా? నువ్వు ఇంజనీరింగ్ చదివించి వాడిని పెద్ద సంపాదన పరుణం చేసి అగ్నిగుండంలోనికి తోసేస్తావని కాదమ్మా, కాదయ్యా.
ఆ దేవుని కొరకు పెంచుతావని. ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి తిరిగి నీ కొడుకును పంపిస్తావని. భూమి మీద యోగ్యుడిగా, దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకున్నవాడిగా, దేవుని మనసును ఆకలింపు చేసుకున్నవాడిగా, దేవుని గుండెల్లోని బాధను అర్థం చేసుకుని ఆ బాధను తీర్చడానికి సమాజంలోనికి వెళ్ళి దివ్యమైన దేవుని జ్ఞానాన్ని ప్రకటించే వీరుడిగా నీ కొడుకుని నిలబెడతావు, నీ కూతుర్ని నిలబెడతావని దేవుడు నీ గర్భవాసం నుండి పిల్లలను పంపిస్తుంటే ఎవరి కొరకు పెంచుతున్నారు? నా గురించి ఏడవకండి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తం ఏడవండి. ఇన్సూరెన్స్ ఆత్మలకు చేయండి. మీ గురించి ఆలోచించుకోండి. ప్రభువుని నమ్మారా? బాప్తిస్మాలు తీసుకున్నారా? 100 రెట్లు ఇస్తానంటున్నాడు, ప్రతిదీ 100 రెట్లు ఇస్తానంటున్నాడు దేవుడు. దేవుని కొరకు బ్రతకండి, మీ ఆత్మను రక్షించుకోండి, ఆలస్యం చేయకండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. దిస్ ఈజ్ ద టైమ్ టు టేక్ ఏ పాలసీ. ఇదే రక్షణ దినము. నువ్వు పాలసీ, దేవుడు అందిస్తున్న ఈ జీవిత బీమా పథకాన్ని, నీ ఆత్మ జీవిత బీమా పథకాన్ని అందుకోవడానికి ఈరోజే తగిన సమయం. రేపు ఉంటామని వాళ్ళు ఏమైనా చేయొద్దండి. రేపు మేము బతికే ఉంటామండి అన్నవాళ్ళు ఏమైనా చేయొద్దండి. రేపు ఈ పువ్వుల మొక్క ఉంటుందో ఉండదు అన్నవాళ్ళు చేయొద్దండి. ఇది ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? రేపు ఈ బాటిల్ ఉంటుందా ఉండదా? రేపు నేను ఉంటానో ఉండను అన్నవాళ్ళు, నేను ఉంటాను అన్నవాళ్ళు చేయొద్దండి. ఒకరిద్దరు. రేపు నేను బ్రతికుంటాను గ్యారంటీ లేదండి. నమ్మకం లేదు మనకు. మనం బ్రతికుంటామో ఉండమో తెలియదు. మీ జీవం ఏ పాటిది? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. రేపేమి సంభవిస్తుందో మీకు తెలుస్తుందా? ఎవరికైనా తెలుసా అండి? ఇక్కడ తెలీదు. రేపేం జరుగుతుందో తెలియదనే కదా ఇన్సూరెన్స్ చేస్తుంటా. మనం పోతే మన వెనకోళ్ళు ఏమైపోతారో అని మన బెంగ, కానీ మనం ఏమైపోతామో అని ఏనాడు ఆలోచించుకోలేదండి. రేపేమి సంభవించునో మీకు తెలియదు కాబట్టి అసలు మీ జీవం ఏపాటిది? మన బ్రతుకెంతండి? మీరు కొంతసేపే కనపడతాం. ఇప్పుడే కదండి నాతో ఫోన్లో మాట్లాడాడు, ఇప్పుడే వీడియో కాల్ చేశాడండి, ఇప్పుడే నన్ను దింపెళ్ళాడండి. అలా ఇప్పుడే మేమిద్దరం కలిసి భోజనం చేసామండి. మీరు కొంతసేపు కనపడి అంతలో మాయం, ఇంతలోనే పోయాడండి. అంత మాయలా కలగా ఉందండి అంతాను అంటూ ఉంటాం మనం. ఆత్మ ఎగిరిపోతుంది ఏ క్షణాన్నో తెలియదు. అందుకే ఇప్పుడే మీరు ఈ పాలసీని తీసుకోవాలి. ఆత్మ జీవిత బీమా పథకం ఇప్పుడే. ఇదే మిక్కిలి అనుకూల సమయం. నీ చెవులలో వాక్యం పడింది. ఇప్పుడు విషయం ఏంటో మీకు అర్థమైంది. ఆలోచించవలసింది శరీరం గురించి కాదు, పాలసీ చేయవలసింది శరీరానికి కాదు, రక్షించుకోవాల్సింది శరీరాన్ని కాదు, శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మను కాపాడుకోవాలి మనం అగ్నికుండం నుండి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెబుతున్నాడు చూడండి, 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం, 15వ వచనం. రోజులు అస్సలు బాలేదు కాబట్టి మన వరదలు, కువైట్లో వరదలు ఏంటండి? చొక్క నీరు లేక అల్లాడిపోయే ఈ దేశంలో వరదలు ఏమిటండి? కొట్టుకుపోయారు అందరూ, చూశారు కదా, పెద్ద పెద్ద కార్లు వెళ్ళిపోయినాయి. ఇంకొంచెం ఏమంటే 1 గంట 2 గంటల వర్షానికి అసలు మన ఇండియాలో ఎలా ఉంటుందండి? రోజులు తరబడి కొడుతుంది వర్షం ఇక్కడ. అటువంటిది కొన్ని గంటల వర్షానికి అతలాకుతలం అయిపోయింది కువైట్ అంతా. రోడ్లు మొత్తం కొట్టుకుపోయాయి ఎక్కడికక్కడ. కొంచెం పెద్ద వర్షం వచ్చి ఉంటే మన బిల్డింగ్లన్నీ దేని మీద ఉన్నాయో తెలుసా?
అమ్మా ఇసుక మీద కట్టాము, కిందన్న ఇసుక కోసుకెళ్ళిపోయింది అనుకోండి, బిల్డింగ్ మొత్తం ఎక్కడికి వెళ్ళిపోతుంది? నీళ్లల్లో మునిగిపోతుంది. మనమందరం ఏమైపోతాం? రోజులు బాలేదు కాబట్టి మీరు ఇక రోజును వృధా చేయక, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, అదంతా ఎవడు చూసి వచ్చాడండి, యేసుప్రభుని నమ్ముకుంటే పరలోకం వెళతాం, ఇదంతా ఎందుకు వచ్చిన కర్మ అండి? ఏదో మాకున్న డబ్బులతో కాస్త ఇన్సూరెన్స్ పాలసీ చేసుకుంటే పోనీ మేము చచ్చిపోకపోయినా ఆ డబ్బులు వచ్చేస్తాయి కదా అని ఒక కక్కుర్తి మళ్ళీ మనకే. ఎంత చెప్పినా శరీరం గురించే ఏడుపు. సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. ఆత్మను గురించి ఆలోచించిన వాడే ఆత్మజ్ఞాని. మీరు మీ ఆత్మ గురించి ఆలోచిస్తున్నారా? శరీరం గురించి ఆలోచించుకుంటున్నారా? నిష్ప్రయోజనమైన శరీరం గురించి మీరు ఆలోచించకండి. శాశ్వతమైన జీవం కలిగి ఎల్లప్పుడూ దేవుని దగ్గర వసించే ఆత్మ గురించి ఆలోచించండి. మీ ఆత్మను కాపాడుకోండి. క్రీస్తు ద్వారా మీ ఆత్మను రక్షించుకోండి. క్రీస్తు ఒక్కడే మార్గము ఈ ప్రపంచానికి. అందుకే ఆయన ఏమంటున్నాడంటే యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం, యేసు అంటున్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే అంటున్నాడు. చూసారా అండి? నేను అనటం లేదు, నేనే అంటే వన్ అండ్ ఓన్లీ. ప్రపంచంలో ఏకైక ఆత్మను రక్షించే శక్తి కలిగిన ఏకైక మహాశక్తి యేసుక్రీస్తు. అందుకే నేనే ఎంత ధైర్యంగా నేనే మార్గము దేవుని దగ్గరికి, నేనే సత్యం, నేనే జీవము. సత్యం అనగా వాక్యము. ఆత్మను రక్షించేది సత్యము, ఆత్మను రక్షించేది వాక్యము. నా ద్వారా తప్ప మేము తీసుకోం పాలసీ, మీ ఇష్టం. మేము నమ్మం ప్రభువును, మీ ఇష్టం, నో ప్రాబ్లం. కానీ నా ద్వారా తప్ప ఎవడును మోక్షమునకు, తండ్రి యొద్దకు రాలేడు. అందుకే దినములు చెడ్డవి కనుక సద్వినియోగం, అజ్ఞానుల వలె కాక సద్వినియోగం చేసుకొనుచు, దుర్వినియోగపరచక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రవర్తించి నేడే అనుకూల సమయమని మీ ఆత్మకు క్రీస్తు ద్వారా బీమా చేయించుకోండి. జీవిత బీమా పథకము మీ ఇష్టం. కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా తండ్రి, మీ జ్ఞానాన్ని చూస్తున్నాం. మీ పిల్లలకు ఏది వాస్తవమో, ఏది అవసరమో, దేనికి ఇన్సూరెన్స్ చేయాలో తెలియజేశాను. ఏది రక్షింపబడవలసినదో వివరించాను. ఆలోచించగలిగే శక్తిని వారికి ప్రసాదించండి. మరొక మంచి అంశాన్ని మేము మాట్లాడుకోబోతుండగా తగిన జ్ఞానమును మాకు అనుగ్రహించమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి.